నమస్తే, వెల్కమ్ టు మెగా 9. భాగ్యనగరంలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అమ్మవారి ఆలయాలు కళకళలాడుతూ ఉంటాయి. ప్రతి ఆదివారం వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో జరిగే బోనాలతో పాటు ఈ మాసంలో బల్కంపేట ఎల్లమ్మకు బోనాలతో పాటు విశేషంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈసారి జూలై 1న అమ్మవారి కళ్యాణోత్సవం జరగనుంది. ఈ ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారని అంచనా. అంతటి విశిష్టత ఉన్న ఈ ఉత్సవాల్లో అమ్మవారిని అలంకరించేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి ఇక్కత్ చీరను వినియోగిస్తారు. గత 6 ఏళ్లుగా ఆలయ ప్రాంగణంలోనే నేతన్నలు స్వయంగా తమ స్వహస్తాలతో పట్టుచీర నేస్తూ అమ్మవారి కళ్యాణోత్సవంలో అలంకరణకు అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా అద్భుతమైన చీరను అమ్మవారి కోసం సిద్ధం చేశారు. మరి ఆ కళ్యాణి చీర ప్రత్యేకతలేంటో చూసేద్దాం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం తెలంగాణలోని అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం శక్తి రూపంగా రేణుకాదేవి అవతారంగా పరిగణించబడే ఎల్లమ్మదేవికి అంకితం చేయబడింది. రేణుకాదేవి పరశురాముడి తల్లి. హిందువుల విశ్వాసాల ప్రకారం రేణుకాదేవి త్యాగం, గుణం ఉన్న దేవతగా భావిస్తారు. వ్యాధుల నివారణ, కోరిన కోరికలు తీర్చడానికి, దుష్ట శక్తుల నుంచి రక్షణ ఇచ్చే దైవంగా ఎల్లమ్మ ఇక్కడ భక్తులతో పూజలను అందుకుంటోంది. ఈ ఆలయ చరిత్ర శతాబ్దాల నాటిది. అనేక ఇతిహాసాలతో ముడిపడి ఉంది. ఈ ఆలయం అనేక శతాబ్దాల క్రితం నిర్మించబడిందని నమ్ముతారు. స్థానిక నమ్మకాల ప్రకారం ఎల్లమ్మ దేవత స్వయంభూ దేవత. ఎల్లమ్మ విగ్రహం భూమి నుంచి బయటపడింది. గతంలో ఈ ప్రదేశం దట్టమైన అడవిగా ఉండేది. అక్కడ దేవత కనిపించింది. అప్పట్నుంచి ఎల్లమ్మను పూజిస్తూ వస్తున్నారు. ప్రత్యేకమైన నిర్మాణం ఆలయ ప్రాచీనత, పవిత్రతను మరింత పెంచుతుంది. అంతటి మహిమాన్వితమైన ప్రఖ్యాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణ వేడుకలకు సన్నాహాలు పూర్తయ్యాయి. జూలై 1న బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఏడు కళ్యాణోత్సవంలో అమ్మవారిని అలంకరించేందుకు పట్టు చీరలను యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన నేత కార్మికులు అత్యంత నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలోనే నేశారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు. కళ్యాణోత్సవం కోసం నేత కార్మికులు విభిన్న రంగుల్లో 3 పట్టు చీరలను నేశారు. ఈ చీరల తయారీకి 6 కార్మికులు గత 6 రోజులుగా రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఆలయంలోనే ఉంటూ అమ్మవారి చీరను నేస్తున్నారు. ఆ ఎల్లమ్మ తల్లే తమకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని నేత కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ఈ రోజు అయితే మనం ప్రస్తుతం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి గుడిలో ఉన్నాము. ఇంకా అమ్మవారి గురించి తెలిస్తే మనకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా పవర్ఫుల్, చాలా ప్రీతి చెందిన, చాలా వైవిధ్యమైన గుడిగా అని చెప్తారు అమ్మవారిని. ఆషాఢ మాసంలో బోనాలు స్టార్ట్ అవుతాయి. ఆ ఆషాఢ మాసంలో వచ్చే ఫస్ట్ మంగళవారం రోజున అమ్మవారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మవారి కళ్యాణానికి సంబంధించి చీర పద్మశాలి సంఘం వాళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నారు. ఈ చీరనైతే ప్రత్యేకంగా పద్మశాలీలు అయితే తయారు చేస్తున్నారు. ఇక గుడిలో పెట్టుకొని ఈ చీర 4800 పోగులతో తయారు చేస్తున్నారు. అలాగే ఇందులో 6 కలర్లు ఉంటాయి. అంటే పసుపు, కుంకుమ అనేది అమ్మవారికి చాలా ప్రీతి. అలాగే దీంట్లో నీలం కలరు, అలాగే ఆకుపచ్చ కలర్తో పాటు ఈ చీరను తయారు చేస్తున్నారు. సో ఈ మగ్గం నేస్తున్నారు కదా, ఆయనతోనే మాట్లాడదాము ఏంటనేది. ఈ చీర గురించి, ఈ చీర ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కత్, అలాగే పోచంపల్లి శారీ అనమాట. ఈ చీర విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్కారం మేడం. నా పేరు ఇడ వెంకటేశం. మాది యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి నుంచి వచ్చాము మేము. ఈ చీర గురించి అంటే అమ్మవారికి ప్రత్యేకంగా కళ్యాణం గురించి చీర నేస్తున్నారని తెలిసింది. అయితే ఈ చీర గురించి మీరేం చెప్తారు? జై మార్కండే, జై పద్మశాలి. ఇక్కడ మనం బల్కంపేట ఎల్లమ్మ స్టార్ట్ అయిన నుంచి 6 ఏళ్ళ నుంచి ఇక్కడే నేస్తున్నాం. పవిత్రంగా శుద్ధితోటి, భక్తితోటి స్నానం చేసి మంచిగా పూజ చేసి మనం ఇంటికాడ నేస్తే ఎలా ఉంటుందో అలా కాకుండా ఇక్కడనే పెట్టి ప్రభుత్వంగా నేసి ఒక చీర నేయడానికి 3 రోజులు పడుతుంది. ఇక్కడ 6 కార్మికులం డైలీ పని చేస్తున్నాము. 2 టై అండ్ డై చేస్తారు, డిజైన్ వేస్తారు, తర్వాత 2 నేస్తారు, 2 కండలు చుడతారు. చీర నేయడానికి 3 రోజులు పడుతుంది. ఇలా 6 రంగుల కలర్లు ఉంటాయి. రెడ్, పసుపు, పచ్చ, ఎల్లో, గోల్డ్, ఈ 4 రకాలు కలిసి ఉంటాయి. నేసి ఇక్కడ మేము పవిత్రంగా నేసి ఇస్తాం. ఇక్కడ చీర పూర్తి వచ్చింది కదా అండి, ఇది కొంగ అండి? కొంగు, ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజు. ఆల్రెడీ చీర లోపలికి వెళ్ళిపోయింది. 3 చీరలు నేసినాము. ఒకటి రెడ్, వైట్, రాయల్ బ్లూ, ఈ కలర్లతోటి మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 3 చీరలతోటి సమర్పించి ఎదుర్కోలేనాడు మేము ఇచ్చేస్తాం. ఇవి అయితే ఈ చీర కలర్ అనేది ఫస్ట్ డై చేసి తర్వాత పోగులు డై చేసి పెడతారా అండి? ఫస్ట్ దీన్ని మల్బార్ నుంచి వస్తుంది, బెంగళూరు నుంచి వస్తుంది. దీన్ని
బీచ్ చేస్తాం. చేసినాక వైట్ అయిపోతుంది. ఏ కలర్ కావాలో ఏది కావాలనేది ఫస్ట్ మేము చేసుకొని కలర్లు అద్దుతాం. అద్దిన తర్వాతనే ఈ మొగ్గ మీద సెట్టింగ్ చేసి పెడతాం. ఇలాంటి అవకాశం రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటుంది. ఈ ఒక్క బల్కంపేటలే కాకుండా ఫస్ట్ స్టార్టింగ్లో సికింద్రాబాదు అమ్మవారు మాంకాళి టెంపుల్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అన్ని దేవాలయాలకు మేము పోయి చేస్తున్నాము. మొన్ననే రీసెంట్గా వారం రోజుల కిందనే కొమరెల్లి మల్లన్న దగ్గర పోయి అక్కడ 2 చీరలు పంచే ధోతి నేసి స్వామివారికి సమర్పించి ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పటి వరకు ఎన్ని చీరలు నేసారు మీరు ఆలయంలో? ఇప్పటి వరకు లెక్కలేదు మేడం. ఆ చీరలు ఎన్ని నేసాం అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ 3 నేస్తాము. సికింద్రాబాద్ 3, లాల్ దర్వాజా 3, కొండగట్టు ఇక్కడ పంచలేవి అన్నీ మనం లెక్కలేము. చాలా నేసాము. నాకు 25 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్. ఒక 1000 చీరలు నేయచ్చు ఇంటి దగ్గర. ఇదే వృత్తి మాది. సో ఈ చీర మీరు అమ్మవారికి నేయడము అలాగే అనేక ఆలయాల్లో మీరు ఇలా నేస్తున్నారు. మీకు ఇంకా అవకాశం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఈరోజు మనతో పాటు జయరాజ్ గారు ఉన్నారు. ఆయన తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి. ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారికి ఆయన ఆధ్వర్యంలోనే పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఈ ఒక్క ఆలయంలోనే కాదు, అనేకమైన ఆలయాల్లో దేవుళ్ళకి అంటే అమ్మవార్లకి స్వామివారికి ఆయన ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. అసలు ఇక్కడ చీరను నేస్తున్నారు మన సమక్షంలోనే. అసలు ఎలా ఇది చీరను నేసి అమ్మవారికి ఇస్తారు, ఎన్ని రోజులు పడుతుంది, అసలు ఎలాంటి నియమ నిష్ఠలతో ఇక్కడ అమ్మవారికి చీరను ఆయన సమక్షంలో ఇస్తున్నారని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ మీడియా ఛానల్ వారికి మా దగ్గరికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జయరాజ్ గారు చెప్పండి, ఇక్కడ మా ఆధ్వర్యంలోనే మీరు గుడిలో పెట్టుకొని మగ్గం నేస్తున్నారు అమ్మవారికి చీరని. అయితే ఈ చీర నేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది, ఎలాంటి నియమ నిష్ఠలతోని ఈ చీరని అమ్మవారికి సమర్పిస్తారు నేసి? ఈ యొక్క చీర నేయడానికి మామూలుగా 6 నుంచి 7 రోజులు సమయం పడుతుంది. సమయము తక్కువగా ఉంటుంది దేవాలయంలో నేయడం వల్ల. కాబట్టి ఇందులో 6 మంది కళాకారులు పాల్గొనడం వల్ల మొత్తం 8 రోజుల్లో 3 చీరలు తయారు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక చీర నేయడానికి అయితే కొంత సమయం అయితే పడుతుందని చెప్పారు. అయితే నియమ నిష్టలు అంటే మీరు చీర నేయడానికి ఉపవాసాలు ఉండడం కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తూ ఉంటారా? చేస్తున్నామండి. ఎందుకంటే దైవ కార్యం కాబట్టి ఒక ఉదయమే అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాతనే మగ్గం మీద కూర్చొని తయారు చేయడం జరుగుతుంది. నిష్ఠతోటి ఈ యొక్క కార్యక్రమము దైవేద్యం మనం ఏ రకంగానైతే చేసుకుంటామో ఇంట్లో భగవంతునికి ఆరగించడానికి, ఆ రకంగానే ఈ యొక్క చీరలను కూడా చేతితోటి తయారు చేయాలన్న సత్సంకల్పం నిష్ఠతోటి ఈ యొక్క దేవాలయంలోనే తయారు చేయాలన్న సంకల్పంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం. అందులో భాగంగా స్వతహాగా మేము పద్మశాలీలం కాబట్టి ఒక చేనేత వంశస్థులమైనటువంటి ఈ కళాకారుల ఒక కళ రాను రాను కనుమరుగైపోతున్నది. ఈ యొక్క కళను కూడా భగవంతునికి నేసినటువంటి కళాకారుల యొక్క జీవితాలు చాలా బలహీనంగా ఉన్నాయి. వారికి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆ భగవంతుని కోరుకోవడంతో పాటు ఇక్కడ సేవ చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఈ ఒక్క ఆలయమే కాదు, చాలా ఆలయాల్లో మీరు స్వామివారికి అమ్మవార్లకి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు అని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా అమ్మవారికి స్వామివారికి సమర్పిస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మాంకాళి దేవాలయంలో అప్పటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కమిషనర్ అనిల్ కుమార్ గారి ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నిర్విరామంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సికింద్రాబాదు గణపతి దేవాలయము, భద్రాచలంలోని సీతారాముల కళ్యాణము, కొండగట్టులోని ఆంజనేయ స్వామి దేవాలయము, కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం, తాడ్బంద్ ఆంజనేయ స్వామి దేవాలయము, జోగులాంబలోని శక్తిపీఠం అమ్మవారికి, భద్రకాళి అమ్మవారికి, ఈ మధ్యనే కొమరవెల్లి మల్లన్న దేవాలయానికి, లాల్ బజార్ మహంకాళి దేవాలయం, ఇలా విశిష్టమైన దేవాలయాల్లో ఇక ముందు కూడా ఇంకా అనేకమైన దేవాలయాల్లో కూడా చేయడం జరిగింది. ఇక ముందు ప్రతి దేవాలయంలో ఈ యొక్క కళను ప్రదర్శించాలని మేము నిర్ణయించడం జరిగింది. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా చీరను నేసి మీ చేతుల మీదుగా మీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇలా ఇవ్వడం సమర్పించడం వల్ల మీకు అనుగ్రహం కలిగిందా? ఎలా ఉంది మీ లైఫ్లో? చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక మా చేతులతోటి నైవేద్యం పెడితే భగవంతుడు ఆరగిస్తాడు. ఎలా సమర్పిస్తామో ఎంతోమంది ఇందులో పాల్గొన్న వాళ్ళకి అందరికీ కూడా సంతోషం అనిపిస్తుంది. ఈ అవకాశము మా పద్మశాలి కళాకారులకు దొక్కడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.
అంటే ఇప్పుడు ఒక చీరను మనం మొదలు పెడితే ఎన్ని రోజులు పడుతుంది నేయడానికి, అలాగే సంవత్సరానికి మీరు ఇంత అని ఏమైనా కౌంట్ ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు. మామూలుగా మనం ఒక చీర తయారు చేయడానికి 6 నుంచి 7 రోజులు ఒక వ్యక్తి తయారు చేస్తే అవుతుంది. ఇక్కడ ఇందులో 6 మంది కళాకారులు, లక్ష్మయ్య మరియు ఉపేందరు, వెంకటేష్ ఇలా పాల్గొనడం వల్ల 6 మంది కళాకారులు పాల్గొనడం వల్ల మొత్తం ఈ 8-9 రోజుల్లో ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మగ్గం మీద ఉన్న చీర నేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి? ఈ మగ్గం మీద నేయడానికి ఒక చీర మొత్తం మీద 9 రోజులు టైం తీసుకున్నాము. 9 రోజుల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. అంటే బల్కంపేట అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్. మీరు మిమ్మల్ని అనుగ్రహించారని అనుకోవచ్చు. ఇక్కడ మగ్గం పెట్టి అమ్మవారికి సమర్పిస్తున్నారు అని అంటే ఒక్కసారి అమ్మవారి చరిత్ర గురించి ఏమైనా చెప్తారా? బల్కంపేట ఎల్లమ్మ చరిత్ర అంటే మేము చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులతో పాటు వచ్చేవాడిని. ఇక్కడ ఎప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తే బోనాలు సమర్పించారు. కళ్యాణానికి ఇక్కడే మేము నైవేద్యాలు చేసి, ఇదంతా ఖాళీ స్థలం ఉండే ఈ చుట్టుపక్కల అంతా ఇక్కడే అందరు కూడా భక్తులందరూ కూడా నైవేద్యాన్ని వండుకొని ప్రదర్శించేవాళ్ళు. అప్పుడు ఆలోచన లేకుండే నేను రాను పెద్దగా అయిన తర్వాత ఈ మధ్యనే మాకు ఆలోచన వచ్చింది. ఈ నైవేద్యాన్ని తయారు చేస్తున్నాం, వస్త్రాన్ని ఎందుకు తయారు చేయకూడదు? స్వతగా మన కళాకారుల కుటుంబం కాబట్టి వంశస్థులం, గతంలోనే దేవతలకు వస్త్రాలు నేసినటువంటి వంశస్థులము అన్న ఆలోచనతోటి దేవాదాయ శాఖ వారిని సంప్రదించడం జరిగింది. అది ప్రతి దేవాలయంలో ఇలా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే మళ్ళా త్వరలోనే ఈ గోల్కొండ అమ్మవారి దేవాలయంలో కూడా చేయాలన్న అక్కడ సంప్రదించడం జరిగింది కార్యనిర్వహణాధికారిని. వాళ్ళు కూడా అనుమతి ఇస్తున్నారు. ఇచ్చాగానే అక్కడ కూడా మేము ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మగ్గం మీద మీరు చేస్తున్నారు కదా, ఈ మగ్గం మీద ఏ ప్యాటర్న్ అండి? శారీ పోచంపల్లి ఇక్కత్ ప్యాటర్న్ అండి. ఇందులో నవరాత్రాల డిజైన్ వస్తుంది, ఫ్లవర్స్ వస్తుంది, తోరణాల డిజైన్ వస్తుంది. మొత్తము ఇందులో 4800 పోగులతోటి మొత్తము 6 రంగుల్లో తయారు చేయడం జరుగుతుంది. అంటే ఆషాఢ మాసంలో ఫస్ట్ మంగళవారం రోజు కళ్యాణం చేస్తారు. అయితే ఇప్పుడు కళ్యాణానికి సంబంధించి చీర మీరు ఏమైనా సమర్పిస్తున్నారా? ఇప్పుడు ఇవి తయారు చేసే చీరలే ప్రత్యేకంగా కళ్యాణం కోసమే తయారు చేయడం జరుగుతుంది. అందుకే కళ్యాణం లోపలే ఇక్కడ దేవాలయంలో అందజేయడం జరుగుతుంది. కళ్యాణంలో ఈ చీరలను ఉపయోగిస్తారు. మీకు ఇట్లాంటి అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. మీకు కూడా మీ ఛానల్ వారికి కూడా మా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు కళాకారుల పక్షాన. ఇక పద్మశాలి సంఘం నుండి చంద్రకళ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఈ మగ్గం నేయడానికి వారికి అంటే ఇందులో కూడా పాలు పంచుకున్నారని తెలిసింది. ఈ మగ్గం నేయడానికి ఎంత టైం పట్టింది అసలు వారి మాటల్లోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, మీకు మగ్గం నేయడానికి ఈ అవకాశం వచ్చింది, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు సంతోషం ఉంది. మేము ఎందుకంటే పద్మశాలం కదా, మాకు వచ్చిండు దేవుడు ఇదే, మాకు ఇదే తృప్తి. మీ పేరండి? చంద్రమౌళి మేడం. ఈ చీర నేయడానికి మీకు ఎంత టైం పట్టింది? అమ్మవారికి చీర నేయడానికి అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది అనుకోవచ్చు? మాకు మా పెద్ద మనుషులు ఈ గుడి చైర్మన్ గారితో, ఈఓ మేడం గారితో కన్సల్ట్ చేసి ఈ ఆర్డర్ తీసుకొచ్చారు. మేము కూడా అమ్మవారికి ఈ చీర నేయాలని ప్రత్యేకంగా మేము నిగ్రహ ప్రతిష్ఠ స్థానం గిట్ట చేసి మంచిగా చాలా మంచిగా నేస్తున్నాము. ఇది మేము అవకాశంగా భావిస్తున్నాము. ఈ టైం డై మేము కలర్లు మేమే అద్దుకుంటాం. ఇవి మేము మొగ్గలు నేస్తాము, బయట కూడా నేస్తాము. మాకు ఇక్కడ అవకాశం వచ్చింది. దానికి చాలా సంతోషంగా అమ్మవారికి నేసినందుకు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మేడం. బల్కంపేట అంటే అమ్మవారు అంటే చాలా ప్రతీతి, అంటే చాలా గొప్పగా పవర్ఫుల్ అని చెప్పేసి అంటారు. ఈ అమ్మవారి గురించి ఏం చెప్తారు? ఈ అమ్మవారికి మేము చాలా ఏళ్ళ సందర్శిస్తుంది మేడం. మాకు మాత్రం ఇప్పుడు అవకాశం దొరికింది. ఈ మొగ్గం పరంగా నేను, మా బావమరిది, మా తోటి మిత్రులు మేము ఒక 6 రోజుల సంది 3 సారీలు 3 చీరలు నేస్తున్నాం మేడం. ఇవాళ 10 గంటలతోనే 10-11 గంటలకు ఇది అయిపోతుంది మేడం ఈ కార్యక్రమం. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవకాశం దొరికినందుకు ప్రత్యేకంగా ఆ అమ్మవారే మాకు ఈ అవకాశం కల్పించినట్టు మేము ఫీల్ అవుతున్నాం మేడం. ఓకే, అయితే 3 చీరలు అని చెప్పారు. 3 చీరలు నేయడానికి ఎంత టైం పట్టింది? మినిమం 6 రోజులు పడుతుంది మేడం. 6 డేస్ పడుతుంది.